మార్నింగ్. యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభువుతో ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. యేసయ్య, నీకు వందనాలు నాయనా. నీ పాదాల దగ్గర చేరిన మమ్మల్ని అందరినీ దీవించండి. మీ మాట చేత మమ్మల్ని బలపరచండి. నీ శక్తితో మమ్మల్ని నింపండి, తృప్తిపరిచి నడిపించమని, సమయాన్ని దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ ఉదయకాల సమయంలో మనందరికీ కూడా ఆత్మ ఫలము అన్నది తెలుసు కదా. ఏంటేంటి ఆ యొక్క ఆత్మ ఫలము అని మనం చూస్తే మనకు అన్ని తెలిసినట్టువే. ఆత్మ ఫలం ఏమనగా అన్నది మనం చదివితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశయ నిగ్రహం. సో ఇవి ఆత్మ ఫలముగా ఉంది. అయితే ఈ యొక్క ఆత్మ ఫలాలు గురించి మనము రోజుకు ఒక దాని గురించి మనం చూడబోతా ఉన్నాం. మన శరీర అవయవాలలో ద్వారా ఒక్కొక్క ఆత్మ ఫలము ఏ విధంగా అంటే ఉండవలసిన వాటిని గురించి మనము ఆలోచన చేయబోతా ఉన్నాం. సాధారణంగా ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ విధంగా రాయబడతా ఉంది. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఎప్పుడు ఇది జరిగింది అన్నది మనం చూస్తే అక్కడే రాయబడతా ఉంది. మనము శరీర సంబంధులమై ఉన్నప్పుడు, మనము శరీర సంబంధంగా ఉన్నప్పుడు మన అవయవాలు పాపేచ్ఛలు జరగడానికి కార్య సాధకాలుగా ఉన్నాయంట. సో యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత, ఆయనను అంగీకరించిన తర్వాత మనము మన అవయవాలను ఆత్మ ఫలాలు ఫలించేటివిగా చేసుకోవాలి. ఇక్కడ ఏమని రాయబడతా ఉంది అంటే, మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవములో కార్యసాధకములై ఉండెను అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకసారి మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్న తర్వాత మనలో కనబడవలసింది ఆత్మ ఫలము. ఈ ఆత్మ ఫలము మన శరీర అవయవాలలో కూడా అది ప్రస్ఫుటంగా కనబడేదిగా ఉండాలి. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా మనం చూస్తే ఆత్మ ఫలము అన్న దాంట్లో ప్రేమ అన్నది మనం చూస్తూ ఉన్నాం. సో మనం అందరినీ కూడా ప్రేమించే వారంగా ఉండాలి. అందరి పట్ల ప్రేమను కనపరిచే వారంగా మనం ఉండాలి. సో ఈ లోకంలో దేవుడు మనకి ఏదైతే చెప్పాడో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని, ఆ ప్రేమను మనం కనపరిచే వారంగా ఉండాలి. సో ఆ ప్రేమ మనం కనపరచాలి అంటే చాలా సింపుల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇరుగు పొరుగు వారిని, మన చుట్టుపక్కల వారిని, మన సహోదరులుగా ఉంటున్న వారిని మనము ప్రేమించే వారంగా ఉండాలి. ఏ ఒక్కరి మీద కూడా ద్వేషభావం కలిగిన వారంగా ఉండకూడదు. ఏ ఒక్కరి మీద కూడా మనము విభేదాలు కలిగిన వారంగా మనం ఉండకూడదు. అందరినీ మనం ప్రేమించే వారంగా ఉండాలి. అందుకనే దేవుని గ్రంథంలో రాయబడతా ఉంది. ఏమని రాయబడతా ఉంది అన్నది మనం చూస్తే ఒక మాట మనం ఆలోచన చేద్దాం. 1 యోహాను 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును.
తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనము ప్రేమ అన్నదాన్ని ఫలించే వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ రాయబడుతూ ఉంటున్న మాట ఏంటంటే, మనం చూస్తూ ఉంటున్న సహోదరుని ప్రేమించలేకపోతే మన కంటికి కనిపించని దేవుణ్ణి మనం ఎలా ప్రేమించగలము? ఒకవేళ నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తే అది అబద్ధము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు ప్రేమ అనే ఫలమును కలిగిన వ్యక్తిగా ఉంటా ఉన్నావా? ప్రేమించే మనసు, ప్రేమించే తత్వము నీలో కనబడతా ఉంటా ఉందా? ఒక రకంగా చెప్పాలి అంటే, యేసు క్రీస్తు ప్రభువు ఏ రీతిగా అయితే అనేక మందిని ప్రేమించగలిగాడో ఆ విధమైన ప్రేమ మనలో కనబడాలి. మనము అనేక మందిని ప్రేమించే వారంగా ఉండాలి. ఏ వ్యక్తి మీద కూడా మనము ఏ విధమైన ద్వేషభావం కలిగిన వారంగా ఉండకూడదు. అందుకనే మన కంటికి కనబడుతున్న సహోదరులను మనం ప్రేమించాలి. లేదంటే మన కంటికి కనబడుతున్న వీరినే మనం ప్రేమించలేకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెబితే అది అబద్ధం అవుతుంది. సో ఈ ఉదయకాల సమయంలో దీని గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రేమించే విషయంలో మనం ఎలాగుంటా ఉన్నాము? ప్రేమ అనే ఫలము మనలో ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఎలా ఉంది అన్న విషయాలను మనం ఆలోచన చేయవలసిన వారంగా ఉంటూ, దేవుడు అనేక మందిని ప్రేమించమంటున్నాడు కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి దాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. కాబట్టి తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ప్రేమ అనే విషయాన్ని మీరు మా మధ్యకి తీసుకొచ్చినందుకే వందనాలు అయ్యా. మేము అనేక మందిని ప్రేమించే వారంగా ఉండడానికి సహాయం చేయమని, మా కంటికి కనబడుతుంటున్న వారిని మేము ప్రేమించకపోతే అయ్యా మిమ్మల్ని ప్రేమిస్తున్నామన్న దాంట్లో ఎంత మాత్రం కూడా నిజం లేదు. కాబట్టి మేము మా సహోదరులను, మా ఇరుగు పొరుగు వారిని ప్రేమించే వారంగా ఉండడానికి కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.